ఎవరు ఈ బజార్ ముండ కొత్తగా బజార్ ముండ కాదు నువ్వు పిర్రలు వాసుకునేకి డ్యాన్స్ చేసుకోపో పో ఎలంగొడ్డు పిర్రలు అట్లా ఉన్నాయి నువ్వు కూడా అడవి ఊపుకుంటా ఎగురుకుంటా కూర్చో మాట్లాడాలి పాట పాడాలేమన్నా రే లక్ష్య రే టీవీ చంపుతారు ఇవాళ కాడైనా ఏం ఫోన్లు చేసుకునేది ఉండదా లేదా పెద్ద మనుషులు ఏదో పెద్ద పెద్ద పనులు చేస్తాంటారు పెద్ద పెద్ద మనుషులు పెద్ద 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 పనులు చేసేటి ఉంటాయి నువ్వు ఏందో మీరైతే నిజంగా అది పోతుందంట డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందిరా నేను ఏదో కోటీసులతోనో వాళ్ళతో వీళ్ళతో కొంత కాన్వర్సేషన్లో పెట్టుకుంటా అంటాను నిజంగా మాట్లాడు చెప్పండి ముందునే ఎవరితో ఉన్నాయి ఏందో ఉండరు ఈ ఊర్లో మన కోటీశ్వరులతో ఎవరితో ఉన్నాయి ఏందో ఉండరు ఈ ఊర్లో మన కోటీశ్వరులతో సంపతనా వాళ్ళు ఫోన్ చేస్తారు నాన్న ఇప్పుడు 10 సార్లు ఫోన్లు కొట్టినారు ఇంట్లో మనశ్శాంతి లేదు రూమ్లోకి వచ్చి కూర్చున్న టీవీ సౌండ్లు పెట్టుకుంటారు నేను అదే విషయమే ఆలోచించుకుంటూ కూర్చున్నానా మీరు బినామీ అంటారు బినామీ అంటే అంత ఆశామాషి కాదు కదా వాళ్ళు ఇచ్చే దానికి వాళ్ళకు ఉండే అంత పరపతికి అంత పేరున్న ఫ్యామిలీ వాళ్ళకున్న సంబంధించిన పక్కన వాళ్ళు ఎవరు అనామకుడు తిల్లోని మీద పేరు మీద పెట్టాలని చూస్తున్నారంటే అది చిన్న విషయం కాదు కదా నేను ఎట్లుంటానా ఇప్పుడు నేను నిజాయితీ బడిలో ఒకవేళ 90% ఉంటాను 5% తేడా కొట్టినా కూడా వాళ్ళు పూర్వం నుంచి కూడబెట్టుకుంటూ వస్తా అంటే విగిన ఏమైనా తేడా అయిందనుకో మాట ఉంటుందా నువ్వు ఉండు మళ్ళీ నువ్వు ఉండలే అంటారు మళ్ళీ ఎందుకు ఉండలేవు నువ్వు నిజాయితీ పడే కదా అదే మనిషికి డబ్బు మీద కానీ అమ్మాయి మీద కానీ బంగారు మీద దీని మీద వ్యామోహం అనేది లేని వ్యక్తి ఉండాల బినామీ మళ్ళీ అంతంత కాస్ట్లీవి వాళ్ళ పేరు మీద పెడతాన్నారు అంటే వాడు ఉరికితే వాడు దౌడైతేనో లేదా వాడే వీళ్ళని చంపేస్తేనో ఎన్ని పరిణామాలు జరిగితే పేపర్లో ఎన్ని చూస్తాడన్నా నా బినామీ అంత ఈజీ దొరికేది కదా నాకు 2 రోజులు టైం నేను ఎట్టోట్లా సెట్ చేస్తాను నీ మీదొట్టు నేను వేయలేను ఎందుకంటే నువ్వు ఇష్టము నువ్వు మంచి వ్యక్తివి కావాలంటే వీరి మీదొట్టు నా పక్క ఉన్నాడు వాడంటే కూడా ఇష్టమే నేను 2 రోజుల్లో సెట్ చేస్తాను ఓకే నువ్వు మనిషి అని అనుకో బినామీ గురించి నాకు వదిలే ఏంది నా అట్లా చెప్తున్నావు ఏంత పరిచయమే వేరే అన్నా బినామీకి ఎవరినైనా పెట్టు అంటున్నాడు బినామీ ఉంటుంది నీకు తెలియదు పోరా పోయి డ్యాన్స్ చేసుకోపో బినామీ అంటే తెలుసా నీకు బినామీ అంటే జామీను బినామీ ఉంటుంది నీకు తెలియదు పోరా పోయి డ్యాన్స్ చేసుకోపో బినామీ అంటే తెలుసా నీకు బినామీ అంటే జామీను జామీన్ అంటే ముందు పడ్డాము బినామీ అంటే వెనకాల పడ్డామా అంతే పూచి అంటే ఈ తరలి పూలు వేసుకో పడ్డామా వరం ముట్టాలి పో సరిగ్గా మాట్లాడినా ఏం మధ్యలో ముట్టాలి మళ్ళా బినామీ ఏంద్రా అంటే నువ్వు ఏదో జామీన్ అంటే ఏంది జామీన్ అంటే ఏమి నువ్వు ఏదైనా అది అప్పు తీసుకుంటే నేను నీకు జామీన్ పడతా నువ్వు కట్టకపోతే నేను కట్టాల్సి వస్తుంది అది జామీన్ అంటారు అది కాదు నువ్వు తప్పు ఆన్సర్ మాట్లాడతాను నువ్వు పిర్రలు వాసుకునేకి డ్యాన్స్ చేసుకోపో పో ఎలంగొడ్డు పిర్రలు అట్లా ఉన్నాయి నువ్వు కూడా అడవి ఊపుకుంటా ఎగురుకుంటా కూర్చో నువ్వు పిర్రలు వాసుకునేకి డ్యాన్స్ చేసుకోపో పో ఎలంగొడ్డు పిర్రలు అట్లా ఉన్నాయి నువ్వు కూడా అడవి ఊపుకుంటా ఎగురుకుంటా కూర్చో నాకు నచ్చలే నువ్వు మళ్ళీ జామీనికి నీ బినామీకి తేడా బినామీ అంటే తేడా నీకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నావా నువ్వు తేడా కదా ఎవరు తేడా నువ్వే నాకు తెలుసు తేడా అంటావు నువ్వు అంటే నువ్వు తేడానే కదా ఈయనంతా మళ్ళా ఉండు నేను చెప్తా తెలియనప్పుడు తెలుసుకో బినామీ అంటే నీవు ఎనగొడ్డు పిర్రలు లేకపోతే నువ్వు నా ఊరికి బూతులు వస్తాయి వేరే టెన్షన్ బినామీ అంటే ఏదైనా విలువైన వస్తువులు కానీ ఆస్తిపాస్తులు కానీ వాళ్ళ మీద పెట్టుకుంటే డౌట్ వస్తుందని చెప్పి వేరే వాడు నమ్మకస్తున్న పేరు మీద పెట్టేస్తారు వాడిని బినామీ అంటారు వాడు ఎవడైనా కావచ్చు ఫ్యామిలీ పర్సన్ కాకపోయినా కూడా వాని పేరు మీద పెట్టేస్తారు అది బినామీ పెట్టేస్తారు ఇప్పుడు వాళ్ళు అట్లా బినామీ పర్సన్ కావాలంటారు అమ్మాయిల మీద మక్కువ ఉండకూడదు డబ్బుల మీద ఉండకూడదు బంగారం మీద ఉండకూడదు
ఏ దాని మీద ఉండకూడదు. ఆడ 10 కోట్లు చూసినా నాది కాదు. ఒకవేళ అమ్మాయి మంచిగా కనపడినా మనకు సొంతం కాదనుకోవాలా. బంగారు చూసినా కూడా అది మెరిసినా కూడా లైట్ ఏదో పడింది అనుకోవాలా. ఆ టైప్ ఉన్న వ్యక్తిత్వం గలవాడు కావాలి ఇప్పుడు అర్జెంట్. కాదు ఒకవేళ అవన్నీ పెట్టేసి వాళ్ళు చంపేసి నీకెందుకు వస్తానే అంటే కాదు ఒకవేళ అవన్నీ పెట్టేసి వాళ్ళు చంపేసి నీకెందుకు వస్తానే అంటే నేను నార్మల్ అడుగుతాను. నేను చంపేస్తే వారికి ఒకవేళ వాడు ఊరు దేశం నుంచి వెళ్ళిపోతే ఏం చేయలేరు. ఎందుకంటే బయట చెప్పలేరు కదా మావేవి వాని పేరు మీద పెట్టినామని. అందుకు మంచి నిజాయితీ పరుడు ఉండాలా. అది ఎవడున్నాడు రా నాయన. కాదన్నా నీకేమైనా బుద్ధి ఉందని ఏమన్నా? ఏమి ఇన్నేళ్ళు అవుతుంది నీ దగ్గర ఉన్నాను నమ్మకంగా అదొకటి కట్ చేయి. నా దగ్గర ఉన్నావు అనేది ఫస్ట్ యాడ్ చేయి. నీ దగ్గర ఉన్నాను నమ్మకంగా అదొకటి కట్ చేయి. నా దగ్గర ఉన్నావు అనేది ఫస్ట్ యాడ్ చేయి. నెక్స్ట్ ఏం చెప్పు దానికి. అమ్మా ఉంటారా నేనే కదండి. యాడ్ ఉంటావు అన్నీ ఆ క్వాలిటీస్ అన్నీ నాలో ఉన్నాయి. నువ్వు చెప్పిండేటవే నాలో ఉన్నాయి. నీకు క్వాలిటీస్ లేవు, క్వాంటిటీస్ ఉన్నాయి. ఇట్లా టన్నుల కొద్దున్నాయి నీకు అన్నీ. పనికిరానివన్నీ. అర్థమైందే? నువ్వు పోయే కాదాడా. నువ్వు దాని మీద ఆశ పడినావు అనుకో ఓనర్ని పీకన్నా దింపేస్తావు. అందరు నా లెక్క జాగ్రత్త పడే వాళ్ళు ఉండరు కదా. నేను నీకన్నా జాగ్రత్త ఉంటా. వాళ్ళకి విశ్వాసంగా నిష్ఠూరంగా ఒడ్డారంగా ఒక హంతకుడిగా విశ్వాసంగా నిష్ఠూరంగా ఒడ్డారంగా ఒక హంతకుడిగా ఎట్లా మాట్లాడతాను. 10 కళ్ళు వేసుకొని పండుకున్నప్పుడు కూడా ఉంటావు కాబట్టి నేను బతికి బయటపడతానా. లేకపోతే నన్ను పార్సల్ చేస్తావు. నువ్వు 10 కళ్ళు వేసుకొని పండుకున్నప్పుడు కూడా ఉంటావు కాబట్టి నేను బతికి బయటపడతానా. లేకపోతే నన్ను పార్సల్ చేస్తావు. నువ్వు అందరు నా లెక్క ఉండలేరు కదా. వాళ్ళు పూర్వం నుంచి వస్తాండే దానిని వేరే వాళ్ళకి బినామీ పెట్టుకోవాలని చూస్తారు. వాళ్ళు ఉండడం వాళ్ళు ఫారిన్లో ఉంటారు. ఆ ఒకటి ఇక్కడ పెట్టారు. అవి చూసుకోవాలా వాళ్ళ పేరు మీద పెడతారు. వాళ్ళ పేరు మీద వాళ్ళు ఎప్పుడో వచ్చేటప్పుడు ఇచ్చేయాలి. అవి ఎప్పుడో కదా. ఎవరున్నారు ఉంటారే. ఇది చిన్న విషయం కాదు. నువ్వు చిన్న విషయం కాదు నాకు తెలుసులే. దాని అర్హత కాపాడేది ఈ మగాడ ఒక ఓయడే, అది శివగాడే. అర్థమైందా? దాని అర్హత కాపాడేది ఈ మగాడ ఒక ఓయడే, అది శివగాడే. అర్థమైందా? బిర్యానీ నేను చెప్తాడు. నీ బినామీకి బిర్యానీకి బనీన్కి తేడా తెలియదు. అర్థమైందా? అందుకు నువ్వు అట్లా వాతావరణానికి పోకూడదు. అది ఎందుకంటే చాలా పెద్ద విషయం. చాలా పెద్ద విషయాన్ని డీల్ చేసేది ఈ శివగాడే. అర్థమైందా? డీల్ చేసినామనుకో ఆ పక్కోడు లాస్ట్ టైం నమ్ముతారా. తర్వాత నేనేం చేయలేను ఇంకా జీవితంలో. ఒకసారి ఛాన్స్ చూడు ఇక్కడ పెట్టుకుంటా. ఏది పెట్టుకుంటావాడా? అవి అన్నీ అవన్నీ ఆడెట్లా పడతాయి. ఒకసారి ఛాన్స్ చూడు ఇక్కడ పెట్టుకుంటా. ఏది పెట్టుకుంటావాడా? అవి అన్నీ అవన్నీ ఆడెట్లా పడతాయి. నువ్వేమన్నా ఆంజనేయ స్వామి నేనేమన్నా రామున్నా. నువ్వు ఏ గుండెల్లో పెట్టుకునేకి నాటకాలు కొట్టకు. అర్థమైందా? పల్లీలు కొట్టినంత మాత్రం పిల్లలు పెరగవు. గుర్తు పెట్టుకో. 10,000 లెక్క తీసుకో. నువ్వు మధ్య పిల్లలు ఏంటి అంటున్నా? నువ్వు ఏదాని తప్పేముంది? చాలా ఆడిపోతావు. నీకు ఎక్స్ప్లెయిన్ చేయని నువ్వు 10,000 లెక్క కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడే నేను తీసిపోయాడు అప్పచెప్పే పోలే బయలుదేరుతాను. 10,000 అడుగుతాను. బినామీ ఫారం, బినామీ ఆధార్, బినామీ పాస్పోర్ట్, బినామీ ఓటర్ కార్డ్ ఇవన్నీ బినామీకి సంబంధించింది. ఇంత 38 బుక్లెట్ ఇంత లావుతో వస్తుంది. బినామీ ఫారం, బినామీ ఆధార్, బినామీ పాస్పోర్ట్, బినామీ ఓటర్ కార్డ్ ఇవన్నీ బినామీకి సంబంధించింది. ఇంత 38 బుక్లెట్ ఇంత లావుతో వస్తుంది. ఆ బుక్లెట్ రావాలంటే నువ్వు 10,000 కట్టి రిజిస్టర్ చేసుకోవాలా. ఓ అంత విలువైన వస్తువులు బినామీకి పెడతాడు. వాళ్ళే నిన్ను నమ్మి పెడతాడు. నువ్వు 10,000 నమ్మకపోతే నా బొంగు బ్యాపు 178 మంది లైన్లో ఉన్నారు. నీకు ఇంకొకటి ఇక్కడ చూడు. నీకు ఇంకోటి కూడా చెప్పిన చంపినా మీకే వస్తాయి, పారిపోయినా కూడా నీకే వస్తాయి. నేను ఇంత ఓపెన్ చెప్పను నేను ఎవరికి. కానీ నీ దగ్గర అని చెప్పినా నీకు లిటికేషన్ లాజిక్లు కూడా అర్థమైనాయి. సో 10,000 పెడితే మంచిదా పెట్టండి మంచిదా అనేది నువ్వే డిసైడ్ చేసుకో. ఏడికి ఇస్తావా? మళ్ళా నాకు వెనక దయచేసి అడిగి వెనక మనం మరి ఎందుకంటే ఆ వస్తువులు చూసినాక నీకు దాని మీద ఆశ పుట్టచ్చు. కానీ అవి నికృష్టుగా వడ్డంగా నిలబడతా. ఊర్లో వాళ్ళు వడ్డంగా నిలబడు. నికృష్టుగా వడ్డంగా నిలబడతా. ఊర్లో వాళ్ళు వడ్డంగా నిలబడు. చిల్లర వడ్డంగా అంట వడ్డంగా.
వడ్డవసర్లే. A few moments later. చెప్పినారు నేను ఆ డబ్బులే ఎంచుకోలే. మా ముందే దాంట్లో తక్కువ అయితే ఉండదు కదా. తక్కువైతే ఏమి ఉండదు. ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధమేలే. ఏమి ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధమేలే. ఏమి చూసారా సార్ డబుల్ యాక్షన్? అంటే సంబంధం లేదంటే ఏ రాబడే నువ్వు బినామీ అయితేనే అప్పుడే బుద్ధి చూపిస్తాను. బుద్ధి కాదు నేను చెప్తాను. అదే బినామీకి ఉన్న లక్షణం అదే. బినామీకి నువ్వు ఓపెన్ అయిపో, నీ మనసులో ఏమన్నా చెప్పి. నీకు నాకు సంబంధం రా. ఓకే. నువ్వు మళ్ళీ నీ ఆడపోయిన అడ్రస్ చెప్పొద్దు. ఓకే. నువ్వు ఆడపోయినావని ఫోన్ చేయొద్దు. ఓకే. నీ ఫ్రెండ్స్ తో ఫోన్ చెప్పిద్దు. ఓకే. అక్కతో కూడా ఫోన్ చెప్పిద్దు. నా ఫ్రెండ్స్ నీకెందుకు ఫోన్ చేస్తారా? అంటే నువ్వు చెప్పింది నువ్వు చెప్తావు కదా. నువ్వు మళ్ళీ చెప్తా నేను మళ్ళీ ఏందో చెప్తావు. ఫోన్ బినామీ బతుకున్నాడు అని చెప్తా. దాన్ని నేనెందుకు చెప్తా? చెప్పొద్దు. ఇంకా ఓకే. నా ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడుతుంది? ఓకే. ఎప్పుడు మాట్లాడినా అంటే చెప్పదు. ఇప్పుడు మాట్లాడతావేమో అని చెప్తాను. ఎప్పుడు మాట్లాడవు. ఊహించుకోద్దులే, అవన్నీ జరగవులే. కానీ నీకు నాకు ఇంకా టోటల్ కట్టిఫ్ అంటావు. టోటల్ కట్టిఫ్ మళ్ళా వారానికి ఒకసారి కూడా ఫోన్ చేయకూడదా? వారం కాదు, నువ్వు గంట కూడా చేస్తున్నావా? నీకు నాకు ఇంకా టోటల్ కట్టిఫ్ అంటావు. టోటల్ కట్టిఫ్ మళ్ళా వారానికి ఒకసారి కూడా ఫోన్ చేయకూడదా? వారం కాదు, నువ్వు గంట కూడా చేస్తున్నావా? ఎప్పటికీ చేద్దా? చేద్దు. నువ్వు పోయాలి. నేను సమస్యల్లో ఉన్నా. బొంగుల సమస్యలు వస్తాయి. నువ్వు చేసుకుని నువ్వే. ఓకే, క్లియర్ కట్టుకున్నాం. ఇప్పుడు నిజంగా మళ్ళా బా అదే మళ్ళా బినామీ అంటే ఇట్లుండాల. మళ్ళా ఇప్పుడు నీకు టోటల్ చెప్పేస్తాను. డబ్బులు కట్టేసినావంటే ఫామ్ రెడీ అయిపోతా. నిజాయితీ పరుడుగా జీవించు. చెప్పేది నువ్వు ఇవే ఈ స్టెప్స్ వద్దు, ఇవన్నీ మానే. డిగ్నిఫైడ్గా ఉంటాడు. నువ్వు కాపాడాల్సిన వస్తువులు చెప్తాను, జాగ్రత్తగా విను. నీ పేరు మీద ఏవేవి మారుస్తారు అనేది. అందుకే వడ్డారం పడద్దు అనేది. 2 పట్టు చీరలు. పట్టు చీరలు అంటే పట్టు కాదు అవి. పట్టు అనే వాళ్ళ పూర్వం వాళ్ళ ఊళ్ళో ఎవరు పట్టు అనే పేరుతో ఉండే అమ్మాయి కట్టుకుంది కాబట్టి పట్టు చీరలు 2 ఇస్తారు. పట్టు చీరలు అంటే పట్టు కాదు అవి. పట్టు అనే వాళ్ళ పూర్వం వాళ్ళ ఊళ్ళో ఎవరు పట్టు అనే పేరుతో ఉండే అమ్మాయి కట్టుకుంది కాబట్టి పట్టు చీరలు 2 ఇస్తారు. 3 తేడా పడుతుంది. 3 లంగాలు ఇస్తారు. 6 జాకెట్లు ఇస్తారు. 6 జాకెట్లు ఇస్తారు. చెప్పేది తర్వాత ఒక ఉయ్యాల చెట్టుకి వేసుకుని ఊగేకి ఒక ఉయ్యాలు ఇస్తారు. ఒక టీపాయ్ ఒకటి ఉంటుంది. ఒక ఫ్లవర్, టేబుల్ రోజా ఫ్లవర్ వస్తుంది చూసినా, అది ఒక కుండి ఇస్తారు. ఈ వస్తువుని నువ్వు అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. ఎక్కడ వాళ్ళు ఫారిన్ నుంచి ఇటుకు వచ్చేంత వరకు నువ్వు బినామీగా దాన్ని కాపాడాల. అర్థమైందా? నువ్వు ఏం చేయాలా? మొక్కలకి నీళ్ళు పోసుకుంటా టేబుల్ రోజా చెట్టుని టేబుల్ ముందనే ఉంచినేయాల. నువ్వు ఆ చీరను ఉతకడము, ఇస్త్రీ చేయడం చేసి ఆ చీర కట్టుకొని లంగా వేసుకొని జాకెట్ వేసుకొని ఆ పెరటిలో ఉన్న ఉయ్యాల ఊగుతూ ఉంటే అటు పోయే వాళ్ళు ఇటు పోయే వాళ్ళు చూసి ఆ చీర కట్టుకొని లంగా వేసుకొని జాకెట్ వేసుకొని ఆ పెరటిలో ఉన్న ఉయ్యాల ఊగుతూ ఉంటే అటు పోయే వాళ్ళు ఇటు పోయే వాళ్ళు చూసి ఎవరు ఈ బజార్ ముండ కొత్తగా బజార్ ముండ కాదు బజార్ ముండ కాదు బినామీ ముండ. బినామీ ముండ ఏడుకొచ్చి మాత్రం చీర జాకెట్ దానికి ఏమన్నా 10,000 ఇచ్చి చీర కట్టుకోలేకా? ఇప్పుడు 10,000 ఇచ్చా గొచ్చి చేస్తాను. బినామీ ముండ అంటే తప్పే ఉంది. నేను చెప్పింది తప్పే. నువ్వు అదే నువ్వు అసలు దాన్ని కాపాడక 10,000 ఏంది? కోటి ఏం చెప్తానో ఏంది? ఏదైనా బొంగులు మాట్లాడాలి బెంగులు ఏమన్నా? నలుగురికి తెలిసే విషయాలు కదా. నలుగురు తెలిసే బినామీ అనంగా సైలెంట్గా ఉండాలి. ఇట్లా నలుగురిలో బయటపడకూడదు. నువ్వు రోజు ఒక జత కట్టుకొని ఊగుతా అంటే ఒకటి. ఇంకోటి ఏదో ట్విస్ట్ ఏం తెలుసా? నీకు 6 జాకెట్లు 3 లంగాలు 2 చీరలు ఎందుకు ఇచ్చిన? నీకు 6 జాకెట్లు 3 లంగాలు 2 చీరలు ఎందుకు ఇచ్చిన? దాని కోడ్ చూసుకున్నాక లంగాలు జాకెట్ వేసుకున్నాక క్లియర్ ఈడే మతలప్పు ఉంది. నీటికిను ఉండు 6 జాకెట్ల. ఓకేనా? నాకు ఒక్క నిమిషం సమయం. 6 జాకెట్లు 3 లంగాలు 2 చీరలు ఉన్నాయి. సో 2 చీరలు కట్టినప్పుడు 2 జాకెట్లు అయిపోతాయి, 2 లంగాలు అయిపోతాయి. చీరలు కట్టుకొని రారమ్మ రారమ్మ చీరలు కట్టుకొని రారమ్మ రారమ్మ
మాట్లాడతావరా వాళ్ళు వీడియో కాల్ చేస్తారు ఫారిన్ నీ నుంచి. లెక్కించడానికి వచ్చేదానికి ఏకేనా ఏమన్నా నీకు foreign- మళ్ళా తెక్క వల్ల మళ్ళా నోరు వల్ల ఇప్పుడు నా బొంగ అడుగుతా మళ్ళా వీడియో కాల్ చేసి నీతో మళ్ళా మాట్లాడతారు. 10,000 లెక్కించుకొని అడుచుకోకుండా ఏమన్నా ధీర ధీర మాట్లాడాలి పాట పాడాలేమన్నా ఉయ్యాలు ఏకేమైతుంది నీకు? నువ్వు ఊక్క ముట్టి పెట్టుకొని ఇప్పుడు 2 లంగాలు వేసుకొని పాట పాడాలేమన్నా దాదా. అయ్యారి బాబా అని వేసుకొని పాట పాడాలేమన్నా దాదా. అయ్యారి బాబా అని చీరలు జాకెట్లు లంగాలు ఈక్వల్ గా లేవు కాబట్టి రాను రాను నీకు ఏ సైతామ కూడా గొట్టమ్మ కూడా నాకు పండునే రేగినట్టు మళ్ళా ఆ చీరల గొడవేంది మధ్యలో ఇను అవి ఒకటోటి తక్కువ అవుతాయి కాబట్టి కొన్నిసార్లు లంగాలు వేసినప్పుడు జాకెట్లు తగ్గించుకోవాలా, జాకెట్ వేసినప్పుడు లంగా తగ్గించుకోవాలా, ఒకసారి చీర తగ్గించుకోవాలా, ఒకసారి చీర లంగా జాకెట్ 3 తగ్గించుకొని ఉయ్యాలు ఊగాల్సి ఉంటుంది, ఒకసారి చీర తగ్గించుకోవాలా, ఒకసారి చీర లంగా జాకెట్ 3 తగ్గించుకొని ఉయ్యాలు ఊగాల్సి ఉంటుంది. నీకు వాళ్ళు వీడియో కాల్ చేసి ఫారిన్ నుంచి చూస్తూ ఉంటారు. అర్థమైందా? ఏమైంది అంటే బట్టిప్పేసి చీర ఉన్నంత వరకు వేసుకుంటావు నువ్వు రోజు కుట్టుకోవాలంటే. నా కొడుకులు ఏమైనా తేడారా వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏమి వాళ్ళు బుద్ధి లేదు వాళ్ళకి ఒక నిమిషం ఉండు. ఏమైనా వాళ్ళు పుచ్చోళ్ళ ఎర్రోళ్ళ నువ్వు నన్ను ఎర్రో చేస్తావా ఒక నిమిషం నాకు ఉండు. అర్థం కాలే నాకే నీకు ఈడ బట్టలు తక్కువ అయితే టేబుల్ రోజు ఎందుకు పెట్టినారు తెలుసా? నువ్వు ఉయ్యాలు ఊగేటప్పుడు టేబుల్ రోజా పెట్టుకుంటావు అడ్డము. బట్టలు తక్కువ అయితే టేబుల్ రోజు ఎందుకు పెట్టినారు తెలుసా? నువ్వు ఉయ్యాలు ఊగేటప్పుడు టేబుల్ రోజా పెట్టుకుంటావు అడ్డము. వాళ్ళే వీడియో కాల్లో నీకు చూడాలని నేను చేయడంలే. టేబుల్ రోజా చెట్టు నువ్వు నీళ్ళు ఎంత బాగా పోసి పెంచుతావు అది గుబురు వస్తుంది, అది నేను కాపాడుతుంది. ఉయ్యాల్లో టేబుల్ రోజా పెట్టుకొని ఇట్లా ఈ ప్రపంచంలో ఎవరు చూడలే ఇట్లా చీరలు ఇచ్చి వచ్చేవాడు మళ్ళా చూసే పోయేవాళ్ళు ఇట్లా పోయేవాళ్ళు అనమాట పోయేవాళ్ళు ఏమనుకోరు ఏంది కొత్త ముండ వచ్చింది కొత్త అనుకుంటారు మళ్ళా. కొత్త ముండ అనుకోరు, బినామీ ముండ వచ్చింది అనుకుంటారు. నీకు అదే కదా పేరు. ఏంది కొత్త ముండ వచ్చింది కొత్త అనుకుంటారు మళ్ళా. కొత్త ముండ అనుకోరు, బినామీ ముండ వచ్చింది అనుకుంటారు. నీకు అదే కదా పేరు. ముండ అనిపించుకుని గెలిచేది ఏంది లెక్క? నీకు అంత కాస్ట్లీ వస్తువులు లేదా? ఏది కాట్లు వస్తున్నావు బొగల చీర లంగాలు జాగ్రత్త ఏంటి కదా ఏంటి కదే వాళ్ళు కాపాడుకుంటారు. అవి నేను చేస్తాను. వాళ్ళు కాపాడుకోమన్నా దానికి బినామీ దానికి మళ్ళా బుక్ ఎంత కాస్ట్లీ మళ్ళా నమ్మకస్తుడు అమ్మాయిలు మోహన్ మీద లేనాడు బంగారు వాడు సభ్యునేం కాదంట వాడు సభ్యతే ఏమొచ్చా ఇప్పుడు రాకపోతే పోయేమొచ్చా. నువ్వు మెత్తి వాళ్ళ చంపి చీర జాకెట్ లంగలు ఎత్తకపోతే ఎవడు? నువ్వు మెత్తి వాళ్ళ చంపి చీర జాకెట్ లంగలు ఎత్తకపోతే ఎవడు? దాన్ని తీసాకే సంపాదన ఎంత రేట్ అనుకుంటున్నావు అవి? ఎంత రేటు దానికి ఎవడేసుకుంటాడు చీరలు కట్టుకుంటాడు. నీకు ఎవడు చెప్తాడు? నీకు వాల్యూ లేదు. నీకు వాల్యూ లేవని నీకు పూర్వీకులు అంటే మర్యాద లేదు. నా పూర్వీకుల నా బొంగు వీకుల ఎవరు పూర్వీకులు ఎవరు ఉయ్యాలు ఊగేకేమరా నీకు? ఉయ్యాలు ఊగేది ఉయ్యాలంటే ఏమన్నా ఏ లంగా వేసుకొని నువ్వు బయట వంట చేసుకునే కూడా వాళ్ళు పొయ్యి పెట్టినారు. ఏ లంగా వేసుకొని నువ్వు బయట వంట చేసుకునే కూడా వాళ్ళు పొయ్యి పెట్టినారు. అంటే ఏది లంగా వేసుకొని ఆ లంగా జాకెట్ వేసుకొని వంట చేసుకుంటూ లంగా చినిగిపోయింది. ఒకవేళ అది ఏమైనా కుట్టించుకో ఎవరైనా నీకు ఆ దారిలో మీద టైలర్లో ఎవరెవరు పరిచయం అవుతారు కదా. లంగా జాకెట్ వేసుకొని నువ్వు సరుకులకు పోవా? ఆడ అంగిట్లకు తిరగవా? నీకు ఏమైనా చక్కెరగాల్లో బెల్లంగాల్లో రైస్ కావాలంటే నువ్వు ఆడంతా లంగా జాకెట్ వేసుకుని తిరుగుతాంటే నీకు ఆడ ఖాతా పెట్టిరా అంగిట్లో రాస్తారు కదా నీకు. బినామీ ముండా బినామీ అని నీకు ఆడ ఖాతా పెట్టిరా అంగిట్లో రాస్తారు కదా నీకు. బినామీ ముండా బినామీ అని మళ్ళీ ఇంకేం రాస్తారు? గొట్లమ్మడం వల్ల అమ్మ నీకు అసలు మ్యాటర్ ఎంత మంచి లైఫ్. అదేంది అది వేసుకొని వాడు అంగడి ఎత్తుకుంటాడండి మళ్ళా గొట్లమ్మడ మళ్ళీ అర్థం కాదు నీకు మళ్ళా. నీకు నచ్చలేదా? ఏ మంచి మొగన్ లైఫ్ కొడతాను నాకు నువ్వు ఎట్లా వేరే వాళ్ళని చూసుకుంటా వేరే వాళ్ళకే చెప్పుకో వేరే వాళ్ళకే మాట్లాడుకో బొక్కులో మన లెక్కలాగా ఇచ్చాయి. ఏ చిరిగిల్లంగా లౌడ పంచాయతీ మాట్లాడుతున్నాయడా చాలా బూతులు వస్తున్నాయి ఇంకా చూడు గోడలకు దూరుతావు. మళ్ళీ చిరిగిల్లంగా లౌడ పంచాయతీ మాట్లాడుతున్నాయడా చాలా బూతులు వస్తున్నాయి ఇంకా చూడు గోడలకు దూరుతావు. ఏమే బినామీ ముండా అని కాబట్టి నేను ఇంకా ఏటేలే. అర్థమైందా? ఖాళీలో ఒకరు కూడా కొట్టరు. ఎందుకంటే బినామీ ముండని వీధి ముండని బజార్ ముండని కొట్టినట్లు కొట్టరు, నిన్ను కొట్టరు. ఎందుకంటే బజార్ ముండ వీధి ముండ బినామీ ముండ ముగ్గురు మీరు ఒక కేటగిరీకి వస్తారు. ఖాళీలో నీకంటూ పేరు ప్రతిష్ట ఉంటుంది. లంగాగాడు జాకెట్ గాడు అనుకుంటే నీ టేబుల్ రోజు అడ్డం పెట్టుకొని నువ్వు కిరాణా షాపుకి పోతే ఎట్టుంటుంది మర్యాద? లంగాగాడు జాకెట్ గాడు అనుకుంటే నీ
టేబుల్ రోజు అడ్డం పెట్టుకొని నువ్వు కిరాణా షాపుకి పోతే ఎట్లుంటుంది మర్యాద? ఎట్లుంటుంది? వర చిల్లర నాయలా నీకు ఎంత మంచి చెప్పిన అర్థం కాదు. ఏయ్, నా Foreign- లెక్క కాదు మరి, నాకు లెక్క ఏంది? ఏంది? బినామీ ఫాము నా ఫామ్ లో పెట్టుకో, ఫామ్ ఎత్తుకొచ్చుకో. నీకు బినామీ ఫామ్ వద్దా? నాకు అర్థం కాదు. ఇప్పుడు 10 నిమిషాలు నీళ్ళు అయ్యేది వస్తాను, నీళ్ళు ఈకోకుండా అనుకోవచ్చు మళ్ళా. నీ నీళ్ళు ఈడ తాగుతా అంటున్నావు. నువ్వు ఆడికి పోయినాక నువ్వు ఆడ ఆ కాంపౌండ్లో బోరింగ్ ఉంటుంది. నువ్వు జాకెట్లు లంగాలు తుక్కుంటా ఆడే బోరింగ్ కిందనే హ్యాపీ నీళ్ళలో దడిసచ్చు. ఉన్నావా సచ్చినావు రే? ఎంత ముచ్చటుకుంటావు, జుట్టు పెంచుకుంటే అయిపోయా. ఎవరు కనుక్కోలేరు. ఎవరు కనుక్కుంటారు చెప్పు? సరే కానీ అదంతా వద్దు, లెక్కలే. ఏంది ఈ లెక్క లెక్కరా? నువ్వు మా అయితే క్యాన్సిల్ చేసుకుంటే నీకు లంగానో జాకెటో ఏదో ఒకటి ఇస్తాం అంతే. ఇంక నువ్వు అంత మించి లెక్క ఎక్స్పెక్ట్ చేయొద్దు. నువ్వు మా అయితే క్యాన్సిల్ చేసుకుంటే నీకు లంగానో జాకెటో ఏదో ఒకటి ఇస్తాం అంతే. ఇంక నువ్వు అంత మించి లెక్క ఎక్స్పెక్ట్ చేయొద్దు. బినా ఇప్పుడు ఏమిరా? చూస్తా. నీకు ఇంకా పెద్ద లంగానే వస్తుంది కదా జంపుగా. ఈడు చేసుకున్న కేరళ ఫిగర్ అవుతావు. పారా నాయన నీ లైఫ్ సెట్ చేయాలంటే బరువే ఇంకా.